పార్ట్ 1 చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, చూసేయండి. శ్రీ ఆలూరుకోన రంగనాథ స్వామి దేవస్థానం క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో హరిహర బుక్కరాయల కాలంలో ఎర్రమతిమ్మరాజు ఆయన యొక్క దేవాలయాన్ని కట్టాడు. అప్పట్లో కొంతమంది మునివరీలు ఇక్కడ యజ్ఞయాగార్థమై తపస్సు చేస్తుంటే వారి తపస్సు మెచ్చి స్వామివారు పుట్టుశిలగా ఉద్భవించి శివలింగాకారంలో పుట్టుశిలగా ఉద్భవించినాడు. అప్పుడు నాకు ఇక్కడ ఒక క్షేత్రం కట్టాలని రంగనాథ స్వామికి అవతరిస్తున్నాను, ఈ చుట్టుపక్కల గ్రామాలకు పెన్నిదిగా ఉంటానని చెప్పి ఆ యొక్క ముని అయిన ఎర్రమతిమ్మరాజుకి ఆయన వృత్తాంతం చెప్పిన తర్వాత ఎర్రమతిమ్మరాజు అందరినీ పిలిపించి గ్రామ రైతులని అందరినీ రాజుల్ని పిలిపించి మరి మన సమీపంలో పొలిమేరలో స్వామివారు పుట్టుశిలగా ఉద్భవించాడు, మనం ఒక దేవాలయాన్ని కట్టాలని చెప్పి అందరికీ విన్నవించి ఈ యొక్క దేవాలయాన్ని హరిహర బుక్కరాయల కాలంలో ఎర్రమతిమ్మరాజు ఆయన యొక్క దేవాలయాన్ని కట్టాడు. అప్పటి నుంచి అప్పుడు విశ్వామిత్రుల వారు మరి పుట్టుశిలగా ఉన్న నిరాకారుడైన స్వామికి పూజలు జరగడం కష్టమని చెప్పి తిరిగి మరలా మూర్తిని ప్రతిష్ఠింపజేశాడు విశ్వామిత్రుల వారు. అప్పటి నుంచి కూడా ఆ మూర్తిని ప్రతిష్ఠింపజేసి ఆయనకు శ్రీ ఆలూరుకోన రంగనాథ స్వామిని నామకరణం చేసిన తర్వాత ఈ యొక్క క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ క్షేత్రానికి నిత్యము అనుసంధానం కూడా అన్ని ఊర్ల నుంచి కూడా దూరం నుంచి బళ్ళారి, అయితే చీరాల, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు తరచుగా ఇంటి దేవుని మాదిరి కొలుస్తూ వస్తూ పుట్టు వెంట్రుకలు, తలనీలాలు, మరి ఇక్కడ వివాహాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవం జరుగుతుంటాయి. మరి వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘమాసము ఇట్లా మంచి టైంలందు విశేషంగా భక్తులు వస్తుంటారు. స్వామికి అభిషేకాలు, ఆకుపూజలు, పుట్టు వెంట్రుకలు, నామకరణాలు ఇవన్నీ కూడా చాలా ప్రశస్తంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములు ప్రతి చైత్ర శుద్ధ శ్రీరామ అంటే చైత్రమాసము శ్రీరామం మొదలుకొని చైత్ర బహుళ విరియ వరకు 9 రోజులు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు వరుసగా జరుగుతుంటాయి. చైత్ర శుద్ధ 8వ రోజు స్వామివారికి ధ్వజారోహణము, అంకురార్పణము, తిరుకళ్యాణము ఇట్లా కార్యక్రమం వీరై స్వామివారి పెళ్లికుమారుడై చైత్ర శుద్ధ దశమి నుంచి స్వామివారు ఒక్కో రోజు ఒక వాహనము అనగా సింహవాహనము, శేషవాహనము, హనుమత్వాహనము, గరుడ వాహనము, గజవాహనము ఇట్లా ప్రతి వాహనం మీద అలంకారుడై చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు సూర్యోదయాత్పూర్వము తెల్లవారుజాము 4:30 స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు అశ్వవాహనం మీద పారవేటకు పోతాడు స్వామి. చైత్ర బహుళ ఇదే రోజు స్వామివారికి ఇక్కడ కోనలో వసంతోత్సవము, తిరిగి పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది. ఈ రకంగా 9 రోజులు బ్రహ్మోత్సవములు జరిపించుకొని స్వామివారు వైకుంఠం చేరుతుండే. ఆ రకంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం జరుగుతుంటాయి. ప్రతి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఇదే ఒక పెద్ద దేవాలయంగా ప్రశస్తముగా శ్రీ ఆలూరుకోన రంగనాథ స్వామివారు వెలిసినాడు. హలో గైస్, మనం ఇప్పుడు దట్టమైన అడవిలో ఉన్నాము.
మధ్య మధ్యలో అందమైన ప్రదేశాలు, జలపాతాలు కనిపిస్తాయి. కానీ మన ప్రయాణం సాగుతూ ఉంది. ఎందుకు ఈ ప్రయాణం? దేనికోసం? మీరు ఎక్కడ చూడని వీడియో ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దట్టమైన అడవిలో క్రూర జంతువులు ఇలా ఏదైనా ఉండొచ్చు. కానీ మన ప్రయాణం సాగుతూ ఉంది. మార్గ మధ్యలో లోయలు, గుట్టలు ఉన్నాయి. కానీ మన ప్రయాణం సాగుతూ ఉంది. మేము వచ్చేటప్పుడు 6 మంది వచ్చాము, కానీ 2 తిరిగి వెళ్ళిపోయారు. మార్గ మధ్యలో లోయలు, గుట్టలు ఉన్నాయి. కానీ కాళ్ళు జారితే అంతే సంగతి. కానీ ఎందుకు ఈ రిస్క్? దేనికోసం? దీనికోసమా ఇంత బిల్డప్ ఇచ్చాడు అనుకున్నారు కదా? కానీ కాదు, మనం ఇంకా పైకి ఎక్కాలి. చెప్పాగా మారి మధ్యలో అందమైన ప్రదేశాలు వస్తాయని. అందరూ ఇక్కడ దాకే వస్తారు.
ప్రయాణం సాగుతూ ఉంది. మనం దానికి చేరువలో ఉన్నాం. చివరి వరకు చూడండి. ఏం లేదు గాయస్, మా ఫ్రెండ్స్ టైంపాస్ కాలేదని ఊరికేట తిరిగి వచ్చాము. కానీ లొకేషన్స్ బాగున్నాయి, మీరు ఒకసారి చూడండి.